మరి కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం కానుండగా ఆ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు కూడా పాల్గొంటారని సమాచారం. 2 రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ నుంచి సింగపూర్కు వెళ్లనుంది సీఎం బృందం. అక్కడ బిజినెస్ మీట్లో పాల్గొని పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అలాగే షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఇక జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ దావోస్కు వెళతారు. 20, 21, 22 తేదీల్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఇక సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. ముఖ్యంగా పెట్టుబడుల లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ వరల్డ్ బిజినెస్ దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో రేవంత్ రెడ్డి టీం పాల్గొనబోతుంది. అయితే మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఫస్ట్ నేరుగా ఢిల్లీకి వెళ్తారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయ నిర్మాణం జరిగింది. దాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన విదేశీ పర్యటన ప్రారంభం కాబోతుంది. మొదట సింగపూర్ వెళ్తారు. సింగపూర్ లో జనవరి 19 నుంచి 20 వరకు సింగపూర్ లోనే ఉంటారు. సింగపూర్ లో ప్రధానంగా బిజినెస్ మీట్ ఉంది. వరల్డ్ క్లాస్ ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలతోని బిజినెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దాంతో పాటు ఇప్పటికే స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి సింగపూర్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన క్రీడా స్టేడియాలను ఆయన పరిశీలించబోతున్నారు. దాంతో పాటు షాపింగ్ మాల్స్ ను కూడా ఆయన పరిశీలించబోతున్నారు. మొత్తం చూసుకుంటే ఒకవైపు బిజినెస్ పరంగా అంటే ముఖ్యంగా పెట్టుబడులను రాష్ట్రానికి పెట్టుబడులను సాధించడం లక్ష్యంగా సీఎం టూర్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా ఈ రేపటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లాల్సినది. అయితే పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పుడు కొంత సీఎం షెడ్యూల్ లో చేంజ్ అయింది. మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరితే వెళ్తారు. ఈ ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత సీఎం అండ్ టీము విదేశీ పర్యటన ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ప్రతి ఏడాది జరిగే దావోస్ బిజినెస్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన సీఎం పాల్గొనబోతున్నారు. గత ఏడాది దాదాపు 40,432 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు వచ్చాయి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో. ఈసారి అంతకు మించిన పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా సీఎం టూర్ ఉండబోతుంది. మొత్తం చూసుకుంటే ఈ విదేశీ పర్యటనలో భారీగా తెలంగాణ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా భారీగా పెట్టుబడులను తెలంగాణ సాధించడం లక్ష్యంగా సీఎం టూర్ ఉండబోతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.